మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఒక్కొక్కటి కూడా సరిచేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అయితే జిల్లాల పునర్విభజనలో భాగంగా రాజంపేట ఏ జిల్లాలో ఉండాలన్న దానిపైన విభిన్న వాదనలు వినిపించాయి. అయితే ఫైనల్గా ఒంటిమిట్ట, సిద్ధవటం మండల ప్రజల అభిష్టం మేరకు ఈ రెండు మండలాలను కూడా కడపలో కలిపారు. ఈ రెండు మండలాలే కాదు, రాజంపేట నియోజకవర్గం మొత్తాన్ని కూడా కడప జిల్లాలో కలిపిన పరిస్థితి. అయితే వీటిపైన మనతో మాట్లాడడానికి రాజంపేట జనసేన సీనియర్ లీడర్ అధికారి వెంకటయ్య ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా నమస్కారం. ఈ జిల్లాల ఏర్పాటు విషయంలో అన్నమయ్య జిల్లాకు అన్యాయం జరిగిందని అటని ఇటని చాలా వాదనలు వచ్చాయి. ఫైనల్గా మీ నియోజకవర్గాన్ని మొత్తాన్ని కూడా కడపలో కలపడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే మనకు ఫస్ట్ ఏమంటే రాజంపేట ఉండే ఎంపీ కాన్స్టిట్యున్సీ, దాన్ని చెడగొట్టి మా ఎంపీ కాన్స్టిట్యున్సీని తీసిపోయి యాన్నో మదనపల్లిలో పెట్టింది. ఇప్పుడు కట్ చేసి అన్ని కటింగ్ అయిపోయి ఇప్పుడు మాది అప్పుడు కడపలో ఉండే ఎంపీ కాన్స్టిట్యున్సీ ఫస్ట్ కడపకే, రాజశేఖరికి మేమే ఓటేస్తాను, మా మండలం కూడా వేస్తాను ఇది ఓట్లు. అవును. అప్పుడు ఒంటిమిట్ట మండలం దర్జిపల్లె, గొల్లపల్లె ఇవన్నీ కడపలేకుండే. ఇప్పుడు రాయంపేట సపరేట్ అయినాక సిద్ధవటము, ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, వీరపల్లె, సుండుపల్లి తెచ్చి అడిషనల్గా కలిపారు. దానివల్ల ఇప్పుడు మా జిల్లా బాయ్ కదా, మా వాళ్ళందరికీ తృప్తి ఏమంటే ఏదో నీళ్లు తాగుతున్నాం కదా, మంచి అన్నం తింటున్నాం కదా తృప్తి తప్ప బిర్యానీ తినేమనే తృప్తి లేదు. ఓకే, మా జిల్లా బాయ్ కదా, కాబట్టి మా వాళ్ళు అసంతృప్తిగానే ఉన్నారు. మేమేం చెప్పలేం కదా, మాకు రాయంపేటలో పెద్ద లీడర్లు లేరు. ఇప్పుడు రాయచోటికి తెచ్చారు, భౌగోళికంగా రాయచోటి సరిపోదు, ఎందుకంటే కోడూరు తిరుపతికి వెళ్ళిపోయారు, రాయచోటి మదనపల్లి పంపించేశారు, మంది కడపలో కలిపారు. ఇది వరకు అంతో ఎంతో మంచిది. మండలం కానీ రాజంపేట నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? మీరు వచ్చిన ఈ ఏడాదిన్నర కాలంలో మీ కూటమి ప్రభుత్వం ఎలాంటి పనులు చేసిందంటే? ఒకటి సార్, అంతకుముందు అంతా రాజుల పరిపాలన, అతను బిల్డింగులకు పెయింట్ కొట్టుకోవడము, అతని పేరు పెట్టుకోవడము ఇవన్నీ చేశాడు. ఈ ప్రభుత్వంలో ఆయన తెచ్చిన అప్పులకే వడ్డీలు కడతాడు పాపం. ఏదో సెంట్రల్ గవర్నమెంట్ మన చేతిలో అంతో ఇంతో ఉంది కాబట్టి ఆ డబ్బు వస్తుంది, మనం గెటాన్ అవుతున్నాం. లేకపోతే కనుక ఇప్పుడు మన దగ్గర డబ్బు లేనప్పుడు ఏదే వల్ల ఏం చేయలేకపోతుంది. ఇప్పుడు ఫండ్స్ వస్తున్నాయి. మా పవన్ కళ్యాణ్ డైరెక్ట్ 6,700 కోట్లు ఇప్పుడు వచ్చింది పంచాయతీరాజ్కు. అంతకుముందు తెచ్చినాడు. ఇప్పుడు ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వస్తుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు 10,000 కోట్ల రూపాయల డబ్బు వస్తుంది మనకు. పవన్ కళ్యాణ్ డైరెక్ట్ పోయి సెంట్రల్తోనే డైరెక్ట్ మనకు ఫండ్స్ తెస్తున్నాడు. ఈ ఫండ్స్ను ఎవరిని డైవర్ట్ చేయకుండా మన యొక్క ఖచ్చితంగా అన్నీ చేస్తాను పని. కాబట్టి డెవలప్ జరుగుతుంది. ఇంతవరకు పెద్దగా జరగలే. ఈ సబ్సిడీలు ఇచ్చాడు, డబ్బు ఇచ్చినాడు, ఈ పింఛన్లు ఇచ్చినాడు, ఈ గ్యాస్ ఇచ్చినాడు, ఇవన్నీ ఇచ్చినాడు. కానీ ఇంకా స్పీడ్ అందుకోలే. అందుకని డబ్బు వస్తే అందుకుంటాం. కాబట్టి మీది సొంత మండలం సిద్ధవటం. ఇక్కడ సిద్ధవటం కోట ఉంది. అయితే దీంట్లో సరైన ఇప్పటికీ మౌలిక వసతులు లేవు. ఈ సిద్ధవటానికే ఒక తలమానికంగా ఉండాల్సినటువంటి ఆ కోట అభివృద్ధి పైన మీకు ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి మీరు చెప్పారా? మీకు చెప్పొచ్చో చెప్పకూడదో మాకు తెలియదు. మాకు మా మండలాన్ని సభాపతి వాడుకున్నాడు, ఇంకా చాలా మంది వాడుకున్నారు. దీన్ని వాడుకొని పక్కకు వదిలేసిపోతారే కానీ మా మండలం మీద మా ప్రేమ అనేది లేదు వాళ్ళకు. ఇప్పుడు మొన్న చెప్పినాం, మా మంత్రి నా తమ్ముని కృష్ణకు చాలా క్లోజు. మొన్న కూర్చొని మాట్లాడినప్పుడు కోటకు పెట్టండి అని చెప్పినాము. పవన్ కళ్యాణ్తో కూడా చెప్పించిన ఆయన సార్తో. పెడతామంటా, పెడితే కదా కోర్టు ఉండే, సబ్ జైలు ఉండే. కోటకు మనము ఇప్పుడు గండికోట కన్నా మన కోటే గొప్పది, వసతులు ఉండేది. ఎవరు లేరు. కందకం, ఇంత పెద్ద కందకం ఉంది మన దానికి, అన్నీ ఉన్నాయి. డబ్బు పెట్టేవాడు కావాలి కదా, దీనికోసం పోయి కొట్లాడి తెచ్చుకునేవాడు కావాలా. ఇప్పుడు రాయచోటి పోతానే రామప్రసాద్ రెడ్డికి షాక్ వచ్చింది, ఏడ్చినాడు. అంటే మన వాడు ఏడ్చేవాడు కూడా లేడే. గవర్నమెంట్లో ఇప్పుడు అందరూ నిన్న ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి కూర్చున్నారు కాబట్టి ఏడ డివైడ్ చేశాడు చంద్రబాబు నాయుడు. లేకపోతే ఏమైనా గట్టి చేయగలుగుతాడు? ప్రజలు ఏం చేశారు, స్వచ్ఛందంగా వచ్చి ధర్నాలు చేశారు. వాళ్ళకి అర్థమైపోయింది గవర్నమెంట్కు
ఒకరిని ఇద్దరు చేసే కాదు సార్ అది. ఇప్పుడు తెలంగాణ వచ్చింది, ఊపు వచ్చింది తెలంగాణకు, ఇంకా కాదు అని తెలంగాణ ఇచ్చారు. అంటే మన దాన్ని ఇట్లా రాజంపేటను రేపు అన్నమయ్య అనే దాన్ని మదనపల్లి పంపించేస్తే మన పరిస్థితి గబ్బుగా ఉంటుంది. అసలు అన్నమయ్యకు మదనపల్లికి ఏం సంబంధం? నేను చెప్తేనే రాజకీయం ఎట్టిందంటే అందుకుని ఉంది కాయ. మాకు ఎవరు లేరు, మేము బాగా ట్రై చేశాము, మాకు దేవుడు రాసి పెట్టలే. ఇలా సొంత ఎమ్మెల్యేనో ఎంపీనో ఈ ఊరికుంటే అతను పేపర్ రాసుకొని పోయి అడిగి కాదు గుర్తు కావాలంటాడు. ఇప్పుడు కనీసం రాంప్రసాద్ రెడ్డి ఏడ్చాడు, కన్నీళ్ళు పెట్టాడు. ఎందుకు? మంత్రి కాబట్టి ఆయన. ఏరే వాళ్ళ కన్నీళ్ళు పెడితే ఏం చేస్తారు? చచ్చిపోయా ఒకడు ఏం చేస్తారు? అట్లా. ఓకే, మంచిదే. మొత్తం మీద తమ 2 మండలాలను కడపలో కలపడం, రాజంపేటను కూడా కడపలో కలపడం కొంతవరకు సంతోషకరమైనప్పటికీ అన్నమయ్య జిల్లా అస్తిత్వం కోల్పోయింది. మేము అన్నమయ్య జిల్లాకు కేంద్రంగా రాజంపేటను చేస్తే బాగుంటుందన్న ఒక అభిప్రాయంతో ముందుకెళ్ళాం. అయితే ప్రభుత్వం ఇంకొక విధంగా ఆలోచించింది. అయినప్పటికీ రాబోయే రోజుల్లో సిద్ధవటం కోటను కానీ, రాజంపేట నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ ముందుకు తీసుకెళ్లడం కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మనతో పాటు జనసేన సీనియర్ లీడర్ అధికారి వెంకటయ్య చెప్తూ ఉన్నారు.